పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఫాతిమా మాతా జపమాల మాతా మా కొరకై ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కృప వెంబడి కృప మనందరినీ ఆవరించే రోజులలో మనమున్నాం. గడిచిన ఆదివారం మంచి కాపరి, గొర్రెలకు ఒసగే వరములు, కాపరి స్వరము, గొర్రెలకు వరము అనే సందేశం మీద మనం ధ్యానించాం. దానికి ముందు యేసు ప్రభు కరుణా పండుగను కొన్నాడాం. మళ్ళొకసారి అమ్మ మరియ తల్లి ద్వారా కరుణామూర్తి యేసు ప్రభు లోకమంతా పాపముతో ఉన్నప్పుడు చిన్న పిల్లలు ముగ్గురిని ఎన్నుకొని వారితో మనందరికి అందించిన సందేశాన్ని మనం ఈరోజు ఆలకించి ఉదయకాల సమయంలో మెట్టుగూడలో మరియు ముత్తంగిలో అమ్మ మరియ తల్లి గురించి అనేక విషయాలు విన్నాం. ఈ మధ్యాహ్న టైంలో 3 గంటల ప్రార్థనలో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా తల్లిగా మనందరినీ దీవించమని మొన్న ఆదివారం మాతృత్వ పండుగను కొన్నాడాం. ఇప్పుడు ఆత్మీయ తల్లి అయిన మరియ తల్లి ఫాతిమా మాత పండుగ సందర్భంగా ఫాతిమా అనే పేరు కలిగినటువంటి బిడ్డలందరినీ ఈరోజు ప్రత్యేకంగా ప్రభు దీవించమని తిమ్మాపూర్ ఇక ఎన్నెన్నో చోట్లలో ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నారో, ఫాతిమా నగర్ వరంగల్లో ఇలా ఎన్నెన్నో చోట్లలో అలాగే ఫాతిమా మాత సభకు చెందినటువంటి సిస్టర్లను మనందరం కలిసి ఈరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ భక్తితో అమ్మ ద్వారా తనయుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన ఉద్దేశములన్నింటినీ అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములను కారుణ్యమూర్తి యేసు పాదాల క్రింద అర్పించి మనం భక్తితో ప్రార్థిస్తాం. పూదోట బాలశౌరయ్య, రాజలత కుటుంబంలో ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో నిండుగా దీవించాలని, సందీప్కు మంచి జ్ఞాన వివాహం జరగాలని, కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, రాకపోకలలో దేవుని తోడు, అనుషకు నార్మల్ డెలివరీ జరగాలని, కాపుదలు ఇవ్వాలని, ఫాతిమా మాత మంచి ఆరోగ్యం దయచేయమని ఈ ప్రోగ్రాంని ఫాతిమా మాత పేరిట స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన అందరి ఉద్దేశములను కూడా కరుణామూర్తి ఆలకించమని యేసుప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసుప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లి అప్పుడప్పుడు పరలోకం నుండి కిందికి దిగి వచ్చి యేసు ప్రభు ఆమెకిచ్చిన బాధ్యతను కొనసాగిస్తూ ఉంది. ఇదిగో నీ తల్లి అని. ఆ మరియ తల్లి పలికినటువంటి మాటలో ఒకటి, పశ్చాత్తాపపడండి, హృదయ పరివర్తన చెందండి. దానికి ముందు ఆ చిన్న పిల్లలకు నరకాన్ని చూపించింది. తన ముఖం మీద తన చేతులను ఉంచి ఏదో బాధపడినట్టు కన్నీళ్లు పెట్టుకొని ఆ నరకాన్ని చూపించింది. ఇటువంటి నరక అగ్నిలోనికి ప్రజలు వెళ్లకుండా హృదయ పరివర్తన చెందండి అని పలికి పడిపోయిన లోకాన్ని రక్షించుటకు ఆ ముగ్గురు చిన్నారి పిల్లలు, మన మినిస్ట్రీలో కూడా ఆ పిల్లల పేరు చెందినటువంటి ఇద్దరు అక్క స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్కో. వారి ముగ్గురికి 1917వ సంవత్సరం ఈ దినమున ప్రత్యేకంగా ఆమె దర్శనమిచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు నెలలో ఇదే రోజున, ఈ రోజు మొదలుకుని అక్టోబర్ 13 వరకు ఆమె ఇచ్చినటువంటి దర్శనం. ఇప్పుడు కూడా ఆ సందేశం మనకు చెందినదే. పాపములు పెరుగుతూ ఉన్నది. 1 యోహాను 5:19లో దుష్టుని ప్రభావం పెరుగుతూ ఉన్నది. పాపాలు పెరుగుతుందని ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు ఏడ్చాడు. ఈరోజు కూడా ఆ స్థితిలో ఉన్న మానవులను రక్షించుటకు యేసు తన పనిని ముగించుకొని అప్పుడప్పుడు తన తల్లిని పంపిస్తూ ఉన్నాడు. ఆ తల్లికి పేరే ఫాతిమా మాత. అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా, షీ కమ్స్ టు డూ హర్ బ్యూటిఫుల్ డ్యూటీ. దిస్ ఈస్ యువర్ మదర్. People, the whole world is lying under the evil, so much of sin increasing, and she tells those three children, Jacinta, Lucy, Francisco, ask the people to repent. The same message is for us. దీనిని తలంచి ఈరోజు మనం పాడబోతూ ఉన్నాం. యోహాను 19:27లో ఇదిగో నీ తల్లి అని ప్రభు పలికిన మాటను నెరవేరుస్తున్న తల్లి, పాపపు లోకములో పడిపోతున్న మమ్మలను లేపుమని ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. మాకు తల్లిగా నీ వసగినా ఫాతిమా మాత పలికినట్లు
నాకు తల్లిగా నీ బసగిన పాపిన మాత పలికినట్టు పరివర్తన పొందాలయ్యా, పడిపోయిన లోకాన్ని రక్షించాలయ్యా. పరివర్తన పొందాలయ్యా, పడిపోయిన లోకాన్ని రక్షించాలయ్యా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి ప్రార్థన ఎంత బలమైనదో మీకు తెలుసు. ఈరోజు మీ ఇంటిలో కూడా పాప శాపములు ఉంటే తొలగిపోవాలని గుర్తులు ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మామూలుగా లోకానికి చెందినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలో చాలా గొప్ప తెలివి గలవారు, శక్తి సామర్థ్యములు కలిగిన వాళ్ళు, వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ దేవుని ఎన్నిక చాలా తేడా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మామూలుగా చిన్న పిల్లలను లోక దృష్టిలో వీళ్ళకేం తెలుసు అని అనుకుంటారు. వీళ్ళేం చదువుకోలే, చిన్న పిల్లలు అని అనుకుంటాం. అలాగే గొర్రెల కాపరులు, గొర్రెలు కాచి. దేవుని యొక్క సెలక్షన్ ఎలాంటిదో. అందుకే మిమ్మల్ని ఈ లోకపరంగా శక్తి సామర్థ్యములు లేకపోయినా, వరములు లేకపోయినా దేవుడు ఆయన దృష్టిలో ఎన్నుకుంటాడు. 1 కొరింథీ 1 అధ్యాయం 27వ వచనం, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. 1 Corinthians 1:27, according to the worldly standard, God does not look at us, qualifies us. No, He chooses what is despised in the world to make the wise to be shamed. He calls the foolish people. You and me, anybody can be selected. దేవుడు అందరినీ ఎన్నుకునే దేవుడు. లూసియా, జెసింటా, ఫాతిమా మా కోసం ప్రార్థించండి. ఫాతిమా మాత పండుగ సందర్భంగా వారు మధ్యస్థ ప్రార్థన కోరుతూ భక్తితో పాడుదాం. లూసియా, జెసింటా, ఫాతిమాలో గొర్రెల కాచిన వారిని ఎన్నుకొన్న దేవా. లూసియా, జెసింటా, ఫాతిమాలో గొర్రెల
మార్చిన వారిని ఎన్నుకొన్న దేవా, ఎన్నుకో మమ్ము కూడా నీ సేవకై వాడుకోదేవా. ఎన్నుకో నన్ను కూడా నీ సేవకై వాడుకో దేవా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వెళుతుంటే, పాస్పోర్ట్ వీసా కోసం వెళుతుంటే భయపడవద్దు. ఈరోజు దేవుడు మీకు అది H1B వీసా అయినా ఏదైనా, లేకపోతే కిరీటగారులుగా మిమ్మల్ని ఎన్నుకోలేదన్నా, ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు. పెళ్లి జీవితంలో కలర్ను చూసి, రంగును చూసి, జాతిని చూసి, కులమును చూసి, మతమును చూసి, పదవిని చూసి లోకపరంగా నన్ను ఎన్నుకోలేదని ఏడుస్తున్న పిల్లలకు ఈ రోజులలో త్వరలోనే సంబంధం కుదురునుగా భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ లోకములో యుద్ధముకు సిద్ధమవుతున్న వేళ, యుద్ధంలో ఆల్రెడీ కొన్ని లక్షలాది మంది చనిపోయారు. అప్పుడు ఎప్పుడైతే మరియ తల్లి ఫాతిమాలో అపియర్ అయిందో అప్పుడు కొన్ని లక్షలాది మంది మరణించారు. ఎక్కడ చూసినా రక్తం. వరల్డ్ వార్ ఫస్ట్, సో మెనీ పీపుల్ హవ్ లాస్ట్ లైఫ్. ఇట్ వాస్ అ బ్లడ్డియెస్ట్ వార్. అందుకే మరియ తల్లి కిందికి దిగి వచ్చి చెప్పింది, ఇంకొక యుద్ధం జరగకుండా మీరు జపమాలను చెప్పండి. రెండవదిగా నా నిష్కలంకమైన హృదయానికి, నా తనయుడు యేసు ప్రభు హృదయానికి ప్రపంచాన్ని అర్పించండి. మరి ముఖ్యంగా రష్యా దేశమును నాకు మీరు సమర్పించండి. కాన్సక్రేట్ రష్యా టు మై ఇమాక్యులేట్ హార్ట్ అండ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. If the world has to receive peace, it is only when people consecrate Russia and also the world to the sacred heart of Jesus, and especially to the Immaculate Heart of Mary. This is what she said. అందుకే జపమాల జపిస్తాం. జపమాల ద్వారా ప్రపంచానికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు ఈ రోజులలో దీవించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేటట్టు, ఆ జపదండ లోపల అది ఒక వలయం లాగా దేవుడు అగ్ని కవచం లాగా కప్పుకోవాలని ఈ గుర్తులో భక్తితో ప్రార్థన చేసి పాడుదాం.
జపమాల జపించాలయ్యా, తల్లి హృదయానికి అర్పించాలయ్యా. జపమాల జపించాలయ్యా, తల్లి హృదయానికి అర్పించాలయ్యా. యేసుని హృదయానికి మానవాళిని అర్పించాలయ్యా. యేసుని హృదయానికి మానవాళిని అర్పించాలయ్యా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమ్మ మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తున్న పరిశుద్ధమైనటువంటి రోజు ఫాతిమా మాత పండుగ సందర్భంగా అందరూ సంరక్షణలో ఉండుటకై ప్రార్థిస్తాం. నెక్స్ట్ గుర్తులో యుద్ధములు ఆగాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. అది ఆమె యొక్క ఆశ కూడా. మీరు గమనిస్తున్నారో లేదో, ఇప్పుడు ఉన్న పాపు గారు ఈ యుద్ధమే వద్దు, నో మోర్ వార్ అని అంటున్నారు. ఫస్ట్ టాకులోనే ఆయన మొదటి టాకే అది. అలా చెప్పుకుంటూ వస్తున్నారు. మన ఫ్రాన్సిస్ పాపు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ గొప్ప కృషిని ఈ పాపు గారు మన మధ్యలో చేస్తున్నారు. తమిళనాడులో కూడా కేరళలో కూడా అనేక సార్లు ఆయన సుపీరియర్ జనరల్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ఫొటోస్ అన్నీ ఇప్పుడు వైరల్గా ప్రజల మధ్యలో ఉన్నది. అంటే ఇండియాలో ఆల్రెడీ ఆయన అడుగుపెట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తి మనకు పాపగారుగా మారడం. ప్రభుని ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును
ఈ ఎండాకాలంలో వాతావరణం బాధపడుతున్న ప్రజలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, ఫాతిమా మాత, అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్. 4వ గుర్తులో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అతడు జాతుల తగువులు పరిష్కరించు, అనేక ప్రజలకు తీర్పు చెప్పు, వారు ఈటెలను కొడవలుగా మార్చుకొందురు, ఒక్క జాతి మరొక్క జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణము పొందరు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఐసయా chapter 2 verse 4. We hear the Lord says, no more war. What a beautiful word our Pope has declared like a prophecy. That's what Isaiah 2:4 also says. People will not sharpen their sword. They will make everything instruments to be useful. One nation will not war against another nation. ఇది జరిగితే ఎంత బాగుంటుందని ఆశించడం కాదు, మనమందరం కూడా ప్రార్థించి ప్రవచన రూపంలో చెప్పాలి. దేవుడు మరియ తల్లి ద్వారా ప్రార్థన ద్వారా యుద్ధములు ఆపాలని, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం అది ప్రశాంతత కలిగించేది అమ్మ మరియ తల్లి ప్రార్థన. పాడుదాం, యుద్ధాలు ఆగాలని, అందరూ కూడా కలిసిమెలిసి శాంతితో జీవించాలని అన్ని దేశముల కోసం అమ్మ మరియ తల్లి ప్రార్థించుకుంటారు. యుద్ధములు ఆగాలయ్యా, ప్రపంచ శాంతి కలుగాలయ్యా, ప్రపంచ శాంతి ప్రార్థన తపోక్రియలతో ఈ ప్రపంచాన్ని రక్షించాలయ్యా. ప్రార్థన తపోక్రియలతో ఈ ప్రపంచాన్ని రక్షించాలయ్యా. ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకు ప్రార్థించండి. యుద్ధ వాతావరణములన్నీ మారిపోయి ప్రశాంత వాతావరణం కలగాలని, యుద్ధములు దేశంలో మాత్రమే కాదు, గొడవలు ఇంటిలో కూడా జరుగుతున్నాయి, విడాకులు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగిపోవటానికి ఫాతిమా మాత సహాయం చేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధమునకు సిద్ధమవుతున్న దేశాలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధం వలన ఇప్పుడు కూడా చనిపోతున్నటువంటి ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము ఎక్కడెక్కడ ఫాతిమా మాత చర్చ్ లో పండుగలు జరుగుతున్నాయి వాళ్ళందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ
మెట్టుగూడ చర్చిలో మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు జరుగుతున్న ప్రత్యేక తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించే ఫాదర్ బాబీ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 16 నుంచి 19 వరకు హోలీ ఫ్యామిలీ చర్చ్ తుమ్మలిగిరి గ్రౌండ్ లో జరుగుతున్న ప్రోగ్రాంకి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం మారాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పాట ఫాదర్ క్రిస్తు గారు చక్కగా రాశారు, కానీ ఈరోజు పండుగ కావున కొద్దిగా అక్కడక్కడ మనం చరణం మార్చి పాడాం. ఇప్పుడు ఫాదర్ గారు రాసినటువంటి ఒక్క చరణం చివరి గుర్తులో పాడబోతున్నాం. బలహీన సమయంలో నీ బలము ప్రసారించుము, అలాగే ఆత్మీయ వరములతో మమ్మ అభిషేకించుము, నీ సాక్షిగా మలచి మీ అందే మేము జీవింప వరమును దయచేయు. వరప్రసాద మాత, ఆత్మతో నింపబడిన మాత, ఫాతిమా మాత, లూర్దు మాత, సహాయ మాత, ఆరోగ్య మాత, ఎన్ని పేర్లు! ఈ పేర్లను బట్టి మీకు ఏం కావాలో అవన్నిటినీ అమ్మ మరియ తల్లి ద్వారా దేవుడు మనకు దయచేయునుగా. త్వరలోనే జూన్ 8వ తారీఖున ఇక్కడ మనమందరం కలిసి ఆత్మీయ పండుగ పెంతెకోస్తు పండుగను కొనియాడబోతున్నాం. అదే మన సెంటర్ పండుగ. అందరూ కూడా దయచేసి ఆ డేట్ను మార్క్ చేసుకొని అందరూ కూడా రావాలని మనం ఇచ్చేస్తున్నాను. అదే నిజమైన పండుగ. మిగిలినటువంటివన్నీ కూడా మనం ఈ రోజుల్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సెంటర్ పండుగ జూన్ 8 పెంతెకోస్తు పండుగ. మీరందరూ కూడా రావాలని మనం ఇచ్చేస్తున్నాను. June 8th is the Pentecost feast, which is a feast of the center. Please come, mark that day. We welcome all of you to join with us to thank the Lord. 25 సంవత్సరాలు కంప్లీట్ చేశాం ఆ గ్రౌండ్లో, ఆ కొత్త హాల్లో. ప్రభు దీవించమని భక్తితో ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. ఫాతిమా మాత, అమ్మ మరియ తల్లి ఈరోజు కూడా ఎంతమంది వేదనతో దుఃఖముతో ఉదయకాల సమయం డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో, అలాగే మెట్టుగూడ చర్చిలో అంతోని వారి ప్రార్థన ద్వారా దీవెనను పొందాలని వచ్చారో వారందరికీ డబుల్ బ్లెస్సింగ్ ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా, ఫాతిమా మాత ప్రార్థన ద్వారా కలుగునుగాక. దుష్టాత్మ శక్తులను కాళ్ళ క్రింద తొక్కటానికి అనుమతి పొందినటువంటి మరియ తల్లి దుష్టుని నుండి, ప్రవాహం నుండి దేశములను, ప్రజలను, మానవాళందరినీ రక్షించుము తల్లి. ఈ 3 గంటల ప్రార్థన వచ్చే ఆదివారం 1500 రోజులకు చేరుతుండగా, అది ఇప్పుడు మేము కొనియాడకపోయినా ఆ రోజు యువతి యువకుల ప్రత్యేక సదస్సు ఉంది కావునే ప్రత్యేకంగా ఆ దినమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఒకరోజు మనం నిర్ణయం చేసుకొని ఆ దినమున మరి ప్రభు చిత్తమైతే మన పెద్దలతో ఆ పండుగను జరిపే భాగ్యం దయచేయమని ప్రభుని ఆశతో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం చేయుమయ్యా. నీ సాక్షిగా మలచి మమ్ము నీ అందే జీవింపనిమ్ము. నీ సాక్షిగా మలచి
ఫాతిమా మాత, జపమాల మాత, మా కొరకై ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. నీ కుమారుని దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చిన్నారి పిల్లలకు దర్శనమిచ్చింది. మీ ఇంటిలో ఉన్న చిన్నారి పిల్లలందరినీ దేవుడు భద్రంగా కాపాడనని ప్రార్థించండి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థించండి. ఈ రోజుల్లో సైతానుడు చిన్న పిల్లలను కూడా వదలట్లేదు. వాళ్ళని కూడా బాగా సైతానుడు వాడుకుంటున్నాడు. వారిని అటు ఇటు తిప్పుతున్నాడు. చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇంట్రొడ్యూస్ చేసి, కానీ ఆ చిన్న పిల్లలకు వాళ్ళు ఆ రోజు నుండి చాలా తపోక్రియలు చేశారంట. వాళ్ళని తీసుకుపోయి బంధించడానికి ట్రై చేశారు ఎవరు? పెద్దలు. కానీ వాళ్ళు మాత్రం ప్రార్థించి గెలిచారు. మీ పిల్లలు అలా ఎదగాలని పిల్లల కోసం కూడా ప్రార్థించండి. Those 3 small children, once they received the vision, nobody could stop them. They threatened them, the elderly people, but they continued. ఈరోజు అది పండుగగా మారింది. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం. దయగల తండ్రి, చిన్నారి పిల్లల ద్వారా మాలాంటి గురువులు, బిషప్స్ పాపు గారికి ఆ రోజు సందేశం అందించినట్లు మేము చేసే ప్రతి ఒక్క సందేశము, చూస్తున్న దర్శనములు ప్రపంచానికే దీవనకరంగా మారినట్టు పితా, పుత్ర, పవిత్రాత్మ, ఫాతిమా మాత ప్రార్థన ద్వారా మా అందరినీ దీవించునుగాక. Through the infant children, O God, you blessed, you sent your Mama Mary, Fatima, Our Lady of Fatima. Bless all the little children, all our prayers in the name of the Father, and the Son, and of the Holy Spirit. Fatima Mata, జపమాల మాత, మా కొరకై, మా కుటుంబముకై, ప్రపంచంలో ప్రతి మానవునికై నీ కుమారుని ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్.